విషయంలో కూడా తప్పుడు కూతలు కూస్తున్నావు నువ్వు. నీకు ఇప్పటికే ఈ తూర్పు నుంచి నువ్వు పెట్టుకున్నావు, ఇప్పటికే ఏం కావాలో అంతకంటే ఎక్కువ ఆగమైపోయినావు. కానీ ఆ దేవుడి గుడి మా ఆత్మ విశ్వాసం, మా ఆత్మ గౌరవం, ఈ ప్రాంత వైభవం. కానీ తప్పుడు మాటలు మాట్లాడదు. ఎప్పుడైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ, ఇవాళ నువ్వెప్పుడు ఇతరుల చావులను కోరుకుంటే నువ్వు నష్టపోతావు. అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలి అని అనుకో, నీకు కూడా కొద్దిగా మనశ్శాంతి అని వస్తుంది. లేకుంటే నీకు అధికారం పోయిందని పాపము ఎక్కడికో ఆగమైపోయినావు. దానికి తోడు నీ సొంత చెల్లె నుంచి వచ్చే ఆరోపణలకు కూడా నువ్వు సమాధానం చెప్పలేక ఆయనతో మనశ్శాంతి కూడా కోల్పోతున్నావు. గుర్తుపెట్టుకొని తప్పుడు ఆరోపణలు, తప్పుడు మాటలు ఎప్పుడు కరెక్ట్ కాదు. వాస్తవాలు మాట్లాడు, ఎప్పుడైనా ఫ్యూచర్ ఉంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాహుల్ గాంధీ గారిని పోల్చి మాట్లాడుకుంటే, రేవంత్ రెడ్డిని పోల్చి మాట్లాడుకుంటే నీ స్థాయి ఏదో పెరుగుతుంది అనుకుంటున్నావు. వాళ్ళ స్థాయికి నువ్వు వస్తావు అనుకుంటున్నావు. వాళ్ళు నిన్నెప్పుడో దాటేసి ఒక మరి ఐకాన్ లాగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట కట్టుబడి ఉండే నాయకుడిగా పేరుంది. సింపుల్ సిటీ, ప్రజల మనిషి, బీదల మనిషి, బడుగు బలహీన వర్గాల మనిషి. అందుకనే దేశంలో ఎవరికి రాని ఆలోచనతో బీసీ వర్గాలకు కూడా కులగణన జరగాలని, వాళ్ళెంతో ఎవరెంతో వాళ్ళకంత వాటా దక్కాలని కూడా ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు.